సోదరీ సోదరులారా, వాక్య పాఠ్య భాగం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 24 నుండి 29వ వచనం వరకు సావధానంగా వినండి. మీరు మొదటి నుండి దేనిని విన్నారో అది మీలో నిలువనీయండి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందు తండ్రి యందు నిలుస్తారు. నిత్యజీవముననుగ్రహిస్తాను అనేదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మిమ్మను మోసపరిచే వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తున్నది గనుక ఎవ్వడూ మీకు బోధించనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధిస్తున్న ప్రకారముగా, ఆయన మీకు బోధించిన ప్రకారముగా ఆయనలో మీరు నిలుస్తున్నారు. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరాయన యందు నిలిచి ఉండండి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. సైతాను అబద్ధాలకు తండ్రి, జనకుడు. సైతాను మనిషి, అంత్యక్రీస్తు. వాడు అబద్ధికుడే. అబద్ధికుడు సత్యం చెప్పడు, అతని నోట నిజం రాదు. వీడు యేసే క్రీస్తు అంటే ఒప్పుకోడు. వీడు తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనడు. యోహాను కాలంలో ఒకరు కాదు, అనేక అంత్యక్రీస్తులున్నారు. ఈ రోజున కూడా ఉన్నారు. వీరెవ్వరూ? వీరినెలా పసికట్టగలం? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని ఒప్పుకోని వాడే అంత్యక్రీస్తు. యేసుక్రీస్తు మెస్సియా అంటే ఒప్పుకోడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అంటే ఇతడు ఒప్పుకోడు. యేసు దేవ వ్యక్తిత్వాన్ని అంత్యక్రీస్తు సుతరాము ఒప్పుకోడు. యేసుక్రీస్తును కాదనేవారు, యేసును అనుకరించేవారు, యేసుకు నకలుగా నటించేవారు ఈ రోజున కూడా కొందరు లేకపోలేదు. ఆదిమ సంఘములో అది గ్నోస్తిక వేదాంతమనేవారు. వారేమన్నారంటే, యేసు యోసేపు కుమారుడు, అందరిలాగే పుట్టాడు, పెరిగాడు. ఈ రోజున ఆధునిక క్రైస్తవ వేదాంతులు కూడా యేసు దేవత్వాన్ని కాదంటున్నారు. లేఖనములలోని క్రీస్తును గుర్తించని వారే అంత్యక్రీస్తులు. లోకరక్షకుడైన యేసే లేఖనములలోని క్రీస్తు. యేసుక్రీస్తు కూడా దేవుళ్లలో ఒకడు అనే వేదాంతం వచ్చింది. తండ్రిని కుమారుణ్ణి అంగీకరించని వేదాంతం అంత్యక్రీస్తు వేదాంతమే అని యోహాను ఖండితంగా చెబుతున్నాడు. కుమారుణ్ణి కాదంటే తండ్రిని కాదన్నట్టే. యేసు దేవుడు కాకపోతే 2000 సంవత్సరాల క్రిందట శిలువపై చనిపోయిన యేసు మనకు రక్షకుడు కానేరడు. తనను తానే రక్షించుకోలేనప్పుడు మనల్నెలా రక్షించగలడు? మరణాన్ని జయించి యేసు దేవుడు మన రక్షకుడైనాడు. లేఖనములలోని యేసు సాక్షాత్తు దేవుడు, కుమారుడు. దేవుడు గనుకే మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి తండ్రిని తృప్తిపరచగలిగాడు. ఆయన దేవుడై ఉండకపోతే ఆయన పాపి అని అర్థం వస్తుంది. అట్టి తలంపే ప్రతిహతమగునుగాక. అంత్యక్రీస్తును గుర్తుపట్టండి. యోహాను అంటున్నాడు, మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచి ఉండాలి. అదే అవతార సత్యం. ఆయన పుట్టుక, మరణ, పునరుత్థానములే మొదటి నుండి మీరు వింటున్న సత్యం. ఇది మీలో నిలిచి ఉండాలి. ఇదే అపొస్తలులందరూ ప్రకటించిన పరమసత్యం. ఈ సత్యం మీలో ఉంటే మీరు కుమారుని యందు తండ్రి యందు నిలిచి ఉంటారు. తండ్రి కుమారుల యందు నిలిచి ఉన్నవాడే దేవుని బిడ్డ. యోహాను సువార్త 1 అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించింది. యోహాను సువార్త 1 అధ్యాయం 18వ వచనం, దేవుణ్ణి ఎవరూ ఎప్పుడూ చూచి ఉండలేదు. తండ్రి వక్షస్థలమందున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. దేవుడే మానవుడయ్యాడు. కాబట్టే మనమాయనను చూడగలిగాము. తండ్రితో కుమారునితో మనకు సహవాసముండాలి. ప్రతి విశ్వాసీ దేవుని బిడ్డగా
ఈ సహవాసాన్ని అనుభవిస్తూ ఉండాలి, ఆనందించాలి. దేవుడు నిత్యజీవమును మనకు వాగ్దానం చేశాడు. ఇది నిత్యమైన జీవం, తాత్కాలిక జీవం కాదు. మిమ్ములను మోసగించే బోధకుల బారి నుండి తప్పించాలనే నేను మీకిదంతా రాయాల్సి వచ్చింది. ఈ కపట బోధకులు మిమ్ములను పెడతోవ పట్టిస్తారు. ఇది ఆధ్యాత్మిక వ్యభిచారం. క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు దేవుడు మీకు నిత్య జీవం అనుగ్రహించాడు. దానికి ఎవరూ చేర్చేదేమీ లేదు. గ్నోస్తికుల తప్పుడు బోధలను అనుసరించకుండా జాగ్రత్త పడండి. నీకంటే నాకు ఎక్కువ తెలుసు, నీకంటే నేను గొప్ప భక్తుణ్ణి అనేవాడు అబద్ధం చెబుతున్నాడు. తమ స్వకీయ జ్ఞానాన్ని, భక్తి అనుభవాన్ని ఇతరులతో పోల్చుకోవడం పరిసయ్యుడి మనస్తత్వం. దానిని ప్రభువు ఏమాత్రమూ సహించడు. దేవుని కృపలో, జ్ఞానములో ఎదిగేవారు బాప్తిస్మకుడైన యోహానులాగే సాక్ష్యమివ్వగలరు. యోహాను సువార్త 3:30 క్రీస్తు హెచ్చాలి, నేను తగ్గాలి. దేవుని వాక్య జ్ఞానం మనకు ఏమి బయలుపరుస్తుందనుకుంటున్నారు? మనకు తెలిసింది తక్కువ, తెలుసుకోవలసింది ఎక్కువ. మీ తెలివితేటలు, మీ జ్ఞానం ఏపాటివి? దేవుని వాగ్దానం మీద నిలవండి. నిత్యజీవమును అనుభవించి ఆత్మానందం పొందండి అంటూ భక్త యోహాను ప్రబోధం చేస్తున్నాడు. యేసే రక్షకుడని ఎరుగుదురు గదా. ఆయనతో, తండ్రితో సహవాసంలో కొనసాగండి. అదే సమయంలో తోటి విశ్వాసులతో అర్థవంతమైన సహవాసం కలిగి ఉండాలి. అభిషేకము అని యోహాను అంటున్నాడంటే గ్రీకు భాషలో అది కెరిస్మా. కెరిస్మా అంటే తైలమును ఒళ్లంతా పులుముకోవడమని అర్థం. అంతా పూసుకుంటే అది కెరిస్మా. విశ్వాసుల విషయంలో ఈ కెరిస్మా అనుభూతి ఎలాంటిది? పాత నిబంధనలో యాజకులను అభిషేకించేవారు. అది దేవుని ఆజ్ఞ. ఒక ప్రత్యేక సేవ చేయడానికి పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు ఇది సాంకేతిక కార్యక్రమం. ఆయన వలన మీరు పొందిన అభిషేకం. దీన్ని బట్టి ఎవడూ మీకు బోధించనక్కరలేదు. అంటే బోధకులు మనకు అక్కరలేదని కాదు. అపార్థం చేసుకోకండి. పౌలు ఎఫెసీయులకు రాస్తూ దేవుడు సంఘానికి ఉపదేశకులను ఈవిగా ఇచ్చాడు అన్నాడు. పరిశుద్ధుని వలన మనము పొందిన ఈ అభిషేకము ఎంతో ముఖ్యమైనది. పరిశుద్ధాత్మే మన బోధకుడు. ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. యోహాను సువార్త 14:26 యేసు ప్రభు అన్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ మనకు సమస్తము బోధిస్తాడు. మనకు అవసరమైనదంతా పరిశుద్ధాత్మే మనకు తెలియచేస్తాడు. ఇందులో ఎట్టి సందేహానికి తావులేదు. యోహాను ఇంకా ఏమంటున్నాడు? ఆయన ఇచ్చిన అభిషేకము సత్యం, అబద్ధం కాదు. పరిశుద్ధుడు మీకు అభిషేకమిచ్చాడు. అది మీకు అన్నిటినీ బయలుపరుస్తుంది. అనగా ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలుస్తున్నారు. ఈ అభిషేకమును బట్టి మీరు సర్వసత్యములోకి ఎదుగుతారు, నడిపించబడతారు. 1 కొరింథీ 2:14 ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. 1 కొరింథీ 2:9 పౌలు ఇంకా అన్నాడు, దేవుడు తనను ప్రేమించేవారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఇదే విశ్వాసికి పరిశుద్ధాత్మ అభిషేకం. దేవుని వాక్యాన్ని తరచుగా తరచి చదవాలి, ధ్యానించాలి, పరిశోధించాలి, మననం చెయ్యాలి.
దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి. దేవుని వాక్యంతో నింపబడిన వారిపై పరిశుద్ధాత్మ అభిషేకం నిలిచి ఉంటుంది. వాక్యాన్ని, వాక్యమందలి క్రీస్తును ప్రేమించటంలో ఉజ్జీవము, ఉత్తేజము కలిగించని అభిషేకం అది ఎలాంటి అభిషేకం? ఎందుకా అభిషేకం? కేవలం తాత్కాలిక ఉద్రేకం అభిషేకం కాజాలదు. నిలిచి ఉండే అభిషేకం పరిశుద్ధుడు మనకిచ్చే అభిషేకం. 1 పేతురు 3:15 నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్ములను హేతువు అడిగే ప్రతివానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పడానికి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. బైబిలు అధ్యయనానికి సరైన ఫలితాలు రాకపోతే అభిషేకము లేనట్లే. 2 తిమోతి 3:6-7 పాపభరితులై నానావిధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉన్నా సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందలేని వారంటే వీరే. బైబిలు ఎంత పఠించినా కొందరికి సత్య విషయమైన జ్ఞానం కలగదు. వాక్యం ఎంత చదివినా పరిశుద్ధాత్మ మనకు బోధకుడై నడిపించాల్సిందే. సర్వసత్యములోకి మనం వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్మ నన్ను నడిపించు అని ప్రార్థించాలి. అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ వెలుగు కోసం అడగాలి. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుస్తున్నది గనుక ఎవరూ మీకు బోధించనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే, అబద్ధము కాదు. పరిశుద్ధాత్మ మన మనోనేత్రాలు తెరిస్తే దేవుని వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతులు మనము చూడగలం. మత్తయి సువార్త 24:24 అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచటానికై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరుస్తారు. కాని ఏర్పరచబడిన వారిని వంచడం ఎవరి తరమూ కాదు. ఏ అంత్యక్రీస్తు ఏర్పరచబడిన వారిని మోసగించలేడు. దేవుని వాక్యాన్ని సరిగా బోధించని సంఘాల వల్ల అమాయకులైన విశ్వాసులు మోసపోతారు. అయితే యేసు ప్రభు యోహాను సువార్త 10:27 అన్నాడు, నా గొర్రెలైతే నా స్వరము వింటాయి. దొంగ కాపరిని యేసు గొర్రెలు ఎంతమాత్రమూ వెంబడించవు. గొర్రెలు యేసు స్వరం గుర్తుపడతాయి. పరిశుద్ధాత్మే వారి బోధకుడు. ఇదే మనకు గొప్ప ఆదరణ. ప్రతి బోధకునికి ఇదే గీటురాయి. అబద్ధ బోధ ఏదో, సత్యబోధ ఏదో పరిశుద్ధాత్మే మనకు చూపగలడు. చిన్న పిల్లలారా, మీరు ఆయన యందు నిలిచి ఉండండి, అనగా ఆయనతో మీకు ఎడతెగని సహవాసముండాలి. ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. మనకు అభిషేకమున్నది నిజమే, కాని యేసు ప్రభు ఎప్పుడు రాబోతున్నాడో మనకు తెలియదు. ప్రభు ఈ ఒక్క విషయం మాత్రం మనకు బయలుపరచలేదు. ఎప్పుడు వచ్చేది ఆయన మనకు తేదీ నిర్ణయించి చెప్పలేదు. తీరా ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండాలి. యేసు ప్రభువు రాకడ వెలుగులో మనము జీవించాలి. ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఈ క్షణమే రావచ్చు. ఆయన వచ్చేటప్పటికి నీవు ఏ స్థితిలో ఉంటావు? ఎప్పుడో 10 సంవత్సరాలకు వస్తాడని కాదు, ఇప్పుడే వస్తాడనే నమ్మకంతో మనము జీవించాలి. ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడాల్సిన పరిస్థితి నీకు సంభవించకూడదు. యేసు వస్తాడని చాలామందికి తెలుసు, కాని వారిలో ఎంతమంది ఈ క్షణంలో ఆయన రాకడ కొరకై సిద్ధంగా ఉన్నారు? వారి జీవితాల నాణ్యత ఎలా ఉంది? ప్రకటన గ్రంథం 22:12 ప్రభు అంటున్నాడు, ఇదిగో త్వరగా వస్తున్నాను. వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇవ్వటానికి నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. ప్రతి ఒక్కడూ బహుమానము కోసం చూస్తాడు. కొందరికి బహుమానం కాదు, అవమానమే మిగులుతుంది. 1 కొరింథీ 3:11-15 వరకు
పౌలు బహుమానాలను గురించి మాట్లాడుతూ అన్నాడు, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగుతుంది. యేసు అకస్మాత్తుగా వచ్చేటప్పటికీ మీలో ప్రతి ఒక్కడూ ఆయన అప్పగించిన పని చేస్తూ ఉంటే ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప సన్మానం, బహుమానం. ఈ పత్రికలో యోహాను పేతురు తన పత్రికలో చెప్పిందే చెప్పాడు. అబద్ధ బోధలు వినేవారి బతుకులు అబద్ధాలే. అసత్యం చెప్పటం కాదు, బ్రతుకుతారు. సత్యాన్ని నమ్మిన వారి బ్రతుకే సత్యం. ప్రేమ గలిగి సత్యమే చెబుతూ మనము అన్ని విషయాలలో ప్రభువు పోలికకు మార్చబడుతూ ఉంటాము. అబద్ధ బోధకుని గురి చివరికి వాని ఉరి. ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఎదుట న్యాయపీఠం ముందు నిలిచి మంచి బహుమానాలను సంపాదించుకుందాము. ఆయనకు మన లెక్క అప్పగించాలి. 2 కొరింథీ 5:10 తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. మనము ఆయన పిల్లలము, అనగా రక్షించబడిన వారమే. మనము ఆయన సన్నిధిలో ఉన్నాము. నీవు రక్షించబడినావా లేదా అని యోహాను అడగటం లేదు. నీవు ఎలాంటి బహుమానాలు ఆయన రాకడ సమయంలో స్వీకరిస్తావు? అదే ప్రశ్న. కొందరి పనులకు అసలు గుర్తింపే ఉండదు. అలాంటి వారి పరిస్థితి నిత్యత్వంలో ఎంతో ఘోరం. 2 కొరింథీ 5:11 పౌలన్నాడు, మేము ప్రభువు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపిస్తున్నాము. ప్రభువు వస్తాడు, సంఘము ఎత్తబడుతుంది, నేను ఎత్తబడతాను, ఆయన ఎదుట నా గృహ నిర్వాహకపు లెక్క అప్పగిస్తాను అని ఆనందించాలి. నీవు సిద్ధంగా లేకపోతే ఇప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, సిద్ధం కావాలి. యోహాను చెప్పిన మాట మరువరానిది. ఆయన నీతిమంతుడు అని మీరు ఎరుగుదురు గదా. నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టినవాడని మీరెరుగుదురు. నూతన జన్మ పరీక్ష ఇక్కడ ప్రస్తావించబడింది. దేవుని బిడ్డలు తమ తండ్రి అయిన దేవుణ్ణి పోలి ఉన్నారు. అభిషేకం కీలక పదం. పాత నిబంధన వ్యవస్థలో యాజకులు, రాజులు, ప్రవక్తలు అభిషేకించబడ్డారు. ఈ రోజున విశ్వాసులందరికీ అభిషేకమున్నది. క్రీస్తు అనగా అభిషిక్తుడు. క్రైస్తవుడు ఒక విశ్వాసిగా క్రీస్తునందు ఆత్మచేత అభిషిక్తుడు. యేసు త్వరలో వస్తాడు. ఆయన రాకడ కోసం సిద్ధపడడం ఎలాగా అంటారా? ఆయనతో ఆత్మయందు సహవసిస్తూ ఉండాలి. ఎడతెగని సహవాసం యేసు రాకడ కొరకు మనలను ఆయత్తపరుస్తుంది. ఆయనను చూడకయే ఇప్పుడు ప్రేమిస్తున్నాము. ఆయన వచ్చినప్పుడు ఆయనతో నిత్యత్వంలో ఉండిపోతాము. యేసు మనకు పరుడు కాడు, రక్షకుడు, ప్రాణ స్నేహితుడు. మనం క్రీస్తునందు నీతిమంతులం. క్రీస్తునందు నిలిచిన వారే నీతిమంతులు, తిరిగి జన్మించిన వారే నీతిమంతులు. దేవుని కృప, మన విశ్వాసము కలిసిన బిందువే మన నీతికి ఆరంభం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.